హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం రామేశ్వరం కెఫే స్టైల్లో గీ పొడి దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ నేను గీ వేసుకున్నాను అనమాట. సో ఈ గీ అంతా బాగా హీట్ అవుతూ ఉన్నప్పుడు ఎండ్లో పొడి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇలాగా. ఈ పొడి వచ్చి పప్పుల పొడి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది హోమ్ గ్రోన్ వాళ్ళు పొడి తయారు చేసి హోటల్స్లో ఫ్రాంచైజీలో ఇట్లా సేల్ చేస్తుంటారు, అక్కడ కానీ తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఈ పౌడర్ మీకు ఎలా చేయాలి తెలియకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే ఇట్లా మంచిగా రోస్ట్ అయ్యేలాగా మంచిగా హీట్ చేసుకున్నారు అంటే ఆ స్మెల్కే 2 తినేవాళ్ళు కూడా 3-4 తింటారనమాట. అంత ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీరు రామేశ్వరం కెఫే ఎప్పుడైనా విజిట్ చేశారా? అండ్ ఆ కెఫేలో మీకు ఏది ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో